ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మన్ ఉన్నారు కదా, అమెరికా యుఎస్ చైనా యొక్క ఏఐ అంబిషన్స్ ని తక్కువగా అంచనా వేస్తుంది. చైనా చాలా ముందంజలో ఉంది ఏఐ డెవలప్మెంట్ లో కానీ, ఏఐ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటంలో కానీ అని అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే మనము గనక చైనాని రెస్ట్రిక్ట్ చేయకపోతే చైనా చాలా ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ రీసెంట్ గా డీప్ సీ కార్బన్ మోడల్ రిలీజ్ చేసింది కదా, ఓపెన్ సోర్స్ కూడా ఇచ్చింది. దీంతో ఓపెన్ ఏఐ వాళ్ళు ఫస్ట్ టైం 2 మోడల్స్ ని ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేశారు. అంతకు ముందు 2019 నుంచి ఉన్న మోడల్స్ లో వీటిలో ఏవి ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేయలేదు. చైనా వాళ్ళు చేయడంతో వీళ్ళు కూడా ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఈయన అంటున్నారు. అండ్ అదే విధంగా ఎన్విడియా, ఏఎండి ఈ చిప్స్ ఉన్నాయి కదా, ఇవి చైనాకి ఇవ్వకుండా చేస్తే కనుక అవి కొంచెం డిలే అవుతుంది అని ట్రంప్ ప్లాన్ వేశాడు. దీంతో చాలా తక్కువ ఇవ్వాలి చైనాకి. అండ్ చైనాలో చిప్ నుంచి వచ్చే రెవెన్యూలో కొంచెం పర్సంటేజ్ యుఎస్ కి ఇవ్వాలి అన్న డీల్ అయితే ఉంది. దీంతో ఇలా రెస్ట్రిక్ట్ చేయడంతో చైనా యొక్క అంబిషన్ కావచ్చు, చైనా యొక్క ఇంకా గట్టిగా చేయాలి అనే ఇంట్రెస్ట్, వాళ్ళ కసి పెరుగుతుంది. అదే అయ్యింది. దీంతో వాళ్ళు హోమ్ గ్రోన్ చిప్స్ మీద, హువాయి ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన దాని మీద, చైనాలోనే తయారీ అయ్యే చైనా తయారీ మీదే వాళ్ళ నమ్మకం పెట్టుకుంటున్నారు. చైనా హోమ్ బిల్డ్ ఇండిజినియస్ గా డెవలప్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది యాక్చువల్లీ తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక రేస్ లో, రన్నింగ్ రేస్ లో ఉండాలి అంటే కనుక ఉన్న వాళ్ళతో ఉండి గెలిస్తే దట్ ఈస్ అ హెల్దీ రేస్. అమెరికా ఒక్కటే తయారు చేయాలి, వేరే దేశాలు తయారు చేయకూడదు, దానికి ఆటంకాలు పెట్టాలి, అప్పుడే నేను గెలుస్తా అంటే అందరిని అవిటోళ్ళు చేసి ఒక్కళ్ళే యుఎస్ ఒక్కటే కాళ్ళు చేతులు అన్ని మంచిగుంటే రేస్ లో పాల్గొన్నట్టు మిగతా వాళ్ళకి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వాలి. దట్ ఈస్ ఎ హెల్దీ ఎన్వైరన్మెంట్. అమెరికా ఏం చేస్తుంది, అమ్మో చైనా బాగా తయారు చేసేస్తుంది అని చెప్పి చైనాకి సౌకర్యాలు సదుపాయాలు లేకుండా చేస్తుంది. దట్ ఈస్ రాంగ్. ఇంకా ద బెస్ట్ అనేది ఒక యూజర్ కి ఎలా వస్తుంది, అలా చైనా వాళ్ళు ఇప్పుడు డీప్ సీక్ కానీ, మూన్ షాట్ వాళ్ళది క్వెన్, ఇట్లాంటి మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ సోర్స్ చేయడంతో వరల్డ్ వైడ్ డెవలపర్స్ మేజర్ గా చైనా మోడల్స్ ఇప్పుడు వాడుతున్నారు. చూసారుగా ఏమైంది, చైనా వాళ్ళు బెటర్ గా అండ్ 5.6 మిలియన్ తో చాలా తక్కువ కాస్ట్ ఇదంతా కూడా రన్ అవుతుంది ఆ మోడల్స్ అనేవి, వెన్ కంపేర్ టు ఓపెన్ ఏఐ చూస్తే కనుక. సో నేనే రాజు నేనే రారాజు అనుకుంటే చూసారు కదా, ఈ మోడల్స్ అన్ని ఇంకా చాలా బెటర్ గా చేస్తున్నాయి. ఇలా హెల్దీ రేస్ పెట్టుకొని చేయాలి. అయితే ఇప్పుడు ఓపెన్ ఏఐ సిఇఓ అనేది ఆయన చెప్తున్నారు క్లియర్ గా, ఇలా చైనా చాలా ముందంజలో ఉంది, చాలా తక్కువ అంచనా వేస్తున్నాము అని చెప్తున్నారు. అండ్ ఇలా చెప్పటంతో చైనాని డెవలప్ చేయకుండా చేయకూడదు, వీళ్ళు ఇంకా బెటర్ గా చేయడానికి చేయాలి. సో దట్ అప్పుడే ద బెస్ట్ యూస్ కేసెస్ కానీ, ద బెస్ట్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది, హెల్దీ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ కూడా, హెల్దీ కాంపిటీషన్ అనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. అంతేకాని అది డెవలప్ చేస్తుంది, అది చేయకూడదు, వాడికంతా ముందు నేను వెళ్ళాలి అని చెప్పి వాడిని ఆపేసి ఇలా చేయడం అనేది తప్పు. లెట్ us see who wins and who holds this AI race in this technological era.